ఇది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కి లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడిండు, ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు